మీ మీద పెట్టిన కేసులు బాబు మా మీద పెట్టిన కేసులు తీయండ్రా బాబు అని చెప్పి వాళ్ళు మీ పార్టీ ఆఫీస్కి వస్తే కనీసం గేట్ కూడా తీయట్లేదండి. అంటే మీకోసం పోరాటం చేసి మీరు ఉప ముఖ్యమంత్రి అవ్వడానికి, మీరు ఎమ్మెల్యేలు అవ్వడానికి మీకోసం పోరాటం చేసిన కార్యకర్తలు మీ మీద కేసులు పెడితే మా కేసులు ఎత్తేయండి బాబు అనే వీర మహిళలు కార్యకర్తలు కొంచెం ఒక మోదారుగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు లబోదబో నేర్చే ప్రసక్తి ఏర్పడింది. వాళ్ళు చెప్తూ ఉంటారు ఆయన తాల్తీలు కనబడవంట. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే పేరున నీ తాల్తీ కనబడదంటే ఉడగండు వస్తున్నాడు. నాకు అర్థం కావట్లా. గాది వెంకటేశ్వరరావు ఒకసారి తెలుసుకో, మీ నాయకుడిని నువ్వు తెలుసుకోమను. సింగిల్ గా ఎందుకు ఎవడు రా అనే మాట ఎందుకు? లక్ష్మణరావు గారు ఇప్పుడు మీరు అన్నారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, మన స్థాయికి తగ్గట్టుగా మనం మాట్లాడాలని, మన వయసు తగ్గట్టుగా కూడా మాట్లాడాలి కదా. ఏజ్ లో చిన్నవాళ్ళం కొంచెం పెద్దవాళ్ళని గౌరవంగా మాట్లాడదాం. ఒరే అంటుంది దేనికి? వినాలా అంటారు సార్, ఒరే తురేనని అంటారు. ఒరే ఏమన్నారు సార్, ఒరే నీ స్థాయి కూడా కనబడదురా పేరుందని మా నాయకుడు తలుచుకుంటే మేము తలుచుకుంటా అంటే తలుచుకోమని చెప్తా ఉన్నాం. ఆల్రెడీ చీకట్లో చంపేసి చీకట్లోని ఒక శవాన్ని మూట కట్టి 4 రోజులు ఆయన హింసించి చంపేసి చీకట్లోని పెట్టి ఆ శవాన్ని తీసుకెళ్లి చెన్నై నదిలో పారేశారు. చూసారా మీ జనసేన పార్టీ నాయకులు? ఇందాక సుశాంత్ గారు అన్నారు నాయకుడు బట్టి కార్యకర్తలు, నాయకుడు బట్టి నాయకులందరూ కూడా నడుస్తారని. మీ నాయకుడు బట్టే, మీ రాసలీలలో నాయకుడు బట్టే మీ పార్టీలో ఉన్నటువంటి రాసలీలలో వెలుగుతూ ఉన్నాయి. 6 పువ్వులు 3 కాయల్లాగా, 6 పువ్వులు 3 కాయలాగా వెలుగుతా ఉన్నాయి రాసలీలలు. ఆ రాసలీలకి కదా డ్రైవర్ని చంపేయడం, రాసలీలలు కదా ఒకరేమో పేర్ల పండుగ, ఒక్కొక్కరికి పేర్ల పండుగ అన్నాడు, జైల్లో పడుకున్నాడు పోస్టల్ కేసులో. వినాలా మీరు? ఎందుకంటే మీకు అంత పౌరుషం, ఎందుకంటే మీకు పౌరుషం, ఎందుకంటే మీకు ఇది అల్లాడిపోతూ ఉన్నాం, అల్లాడిపోతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ గారు అల్లాడిపోతూ ఉంటారు. నువ్వు అల్లాడిపోతూ ఉన్నావు. నీ బతుకు ఎందుకంత అల్లాడిపోవడం, ఎందుకంత అల్లాడిపోవడం? అబ్బా ఎంత అల్లాడిపోతున్నావు అమ్మా. మీ వీర మహిళలంతా అల్లాడిపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కోసం అల్లాడిపోతూ ఉంటాడు. ఎక్కడ ఏం జరిగినా ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముట్టి కిందకి నీళ్ళొస్తే మాత్రం అల్లాడిపోతూ ఉంటాడు. అదేంటే పాపం 20 సంవత్సరాలు సీఎం ఉండాలని చెప్పి పాపం అల్లాడిపోతూ ఉంటాడు. నాకు పోరాటమే తప్ప నాకు పరిపాలించడం చేత కాదు అంటాడు. మరి అది ఏ పోరాటమో, ఎటువంటి పోరాటమో, లక్ష్మణరావు గారు ఈ అల్లాడిపోతున్నారనే వర్డ్ మీదేనా? సోషల్ మీడియాలో ఎక్కడ తీసుకున్నారా? లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను సుజాత్ గారు మీకు ఇస్తాను ఆగండి. మాట్లాడారు. పేరు నాని గారు ఆ రోజున కార్యకర్తలు ఉద్దేశించి ఆయన మాట్లాడే విధానం ఏంటి? అరే మీరు పద్దాక రప్ప అనద్దు. వాళ్ళైతే రాత్రులు కన్ను కొడతారు, లేపేస్తారు, ఉదయం పరామర్శడానికి వెళ్తారా? అలాగే మీరు నటించాలి కానీ, వాళ్ళు చేసిందన్నా మీరు నటించాలి కానీ పద్దాక రప్ప ఏంటి అది కాదన్నారు. మళ్ళీ ఏమన్నారు? నేను ఆ మాట్లాడలేదు, నేనంటే పగలే నరకమని చెప్తాం కానీ రాత్రులు ఎందుకు కన్ను కొడతామని అన్నారు. దాన్ని మీరు వక్రీకరించి మీ సక్సెస్ మీడియా మీ కుల సంఘాలు. లక్ష్మణరావు గారు ఎందుకండి దిశానిర్దేశం? లక్ష్మణరావు గారు ఒక మాట వినాలి. మీరు లక్ష్మణరావు గారు ఒక మాట వినాలి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేప్పుడు ఆ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, దాన్ని మనం వేలెత్తి చూపాలి. ఇది కదా మాట్లాడాలి. ఈ నరకటాలు, పగల నరకటాలు,